UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. మొత్తం కావాలి, మొత్తం కావాలి. కొన్ని అమ్మి కొన్ని అమ్మకపోతే దాన్ని వ్యాపారం అనరు. కొత్త కథరా, నేర్చుకుంటుందిలే. నేర్చుకోకపోతే మనం నేర్పిద్దాంరా. ఫీజు కూడా అక్కర్లేదు, ఫీజు మేమే ఇస్తాం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పుడు గారు మంతో తిరిగాను, ఒక్కొక్కదానికి ఒక్కొక్క రోజే. కానీ నీకోసం 6 నెలలు 6 నెలలు తిరుగుతానే ఉన్నా. నాకేం తప్పు? ఇదిగో డబ్బుంది, 6 అడుగుల హైట్ ఉంది. ఇంకేం కావాలి నీకు? ఇదిగో క్యాష్ అంతా నీకు. బ్లాంక్ చెక్ నీకు ఎంత కావాలంత రాసుకో. నీ ఇంకొక 10 నిమిషాలు టైం ఇస్తాను. 10 నిమిషాలు. ఒప్పుకోకపోతే ఎత్తుకెళ్తా. ఎవడ్రా మా వాడిని పడుతుంది? ఏసీపీ రాజేంద్ర. అయితే గట్టిగా మాట్లాడితే గుడ్డలు తీసుకొచ్చబెడతా. రమ్య, సార్ నువ్వు రామా, నువ్వు రా, సాల్వ్ చేసుకుంటారు. ఇక్కడ బాబాయ్ అంటే ఎవడు? ఎందుకురా? రా, ఈ డబ్బు మీ వాడిచ్చింది. పవన్ కుమార్ అలియాస్ లారా, అవునా? వెళ్ళి అక్కడ కూర్చో. నమస్తేనా? నమస్తే తమ్ముడు. దా తమ్ముడు, ఇది చాలా మామూలు. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలానే పిలుస్తారు, వార్నింగ్ ఇస్తారు, మనం విని వెళ్ళిపోతాం. సైరన్ రమేష్, అవునా? అటెలు. నమస్తే సైరన్. సైరన్ అని సిటీలో పెద్ద రౌడీ షీటర్. ఈ సిటీలో ఎక్కడ ఏం జరిగినా సరే పంచాయతీకి మనోడి దగ్గర రావాల్సిందే, మనోడు సెటిల్ చేయాల్సిందే. అల్లా యేసు ఓం నమ శివాయ. వీరదాసు రాసుకో. అందరూ ఇక్కడే ఉన్నారు, నాకు తెలుసు మీరు వస్తారని. నమస్తే సార్. సార్, మీరు మీటింగులు పెట్టాల్సిన పనే లేదు. ఏసీపీ గారి సిన్సియారిటీ మొత్తం తెలిసిపోయింది. ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కొని వస్తున్నాను. తీసుకోండి సార్. ఏంటయ్యా, ఏ రౌడీ అయినా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటారు. నువ్వేంటి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నావు? సార్, నేను మొదట్లో అలాగే అనుకున్నా. పోలీసులు మనోళ్ళు అయితే కేసులు తీసేస్తారు, కానీ కక్షలో ఇక్కడ దాకా చాగుతాయి. రాసుంటే బతుకుతాం, లేకపోతే పోతాం. అందుకే ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కున్నాను సార్. మణికంఠ, అవునా? లోపలికి వెళ్ళండి. నమస్తే అన్న. నిన్ను కూడా పిలిచారా? కూర్చోండి. నమస్తే అన్న. మణి అని ఓల్డ్ రౌడీ షీటర్. ఒకప్పుడు పెద్ద ముదురు, ఇప్పుడు సాధువులా మారిపోయాడు. అందరూ వచ్చారా? సార్, రాజు అని అతను రాలేదు సార్. రాజు వాళ్ళ ఎంపీతో మాట్లాడిస్తాడంట. ఎంపీనా? ఎంపీ ఎవడు? గంటలో ఇక్కడ ఉండాలి సార్. వెళ్ళండి. సార్, ఏంటి ఇంతమంది? ఏం చేయాలి సార్ వీళ్ళని? ఏం చేద్దాం సార్, మనిషిగా బతకడానికి భగవద్గీత, ఖురాను, బైబిల్ రాశాం. అవేవి చాలటం లేదని వాటికి మత రంగు పోస్తున్నారని చట్టం కూడా రాశాం.
అది కూడా చాటం లేదంటే ఇంకేదో కావాలి వీళ్ళకి. పంపించండి సార్. మణికంఠ అలియాస్ మణి. దాదాపు 10 సంవత్సరాలు, 9 మర్డర్ కేసులు, 6 అటెంప్ట్ మర్డర్ కేసులు, 15 సెటిల్మెంట్ కేసులు, అన్నీ వదిలేసి ప్రశాంత జీవితం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పటిదాకా ఎలా బ్రతకగలిగానా అనిపిస్తుంది సార్. అప్పుడేదో ఆవేశంలో ఏదో సాధిద్దామని కత్తి పట్టుకొని తిరిగాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఒంటిపై ఘాట్లు తప్ప, సమాజంలో పగ తప్ప ఏం మిగల్లేదు. మరి సడన్ గా ఇంత మార్పు ఏంటి? 3 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదివే నా కూతుర్ని ఎగ్జామ్స్ రాయించడానికి తీసుకెళ్తుంటే అటాక్ చేశాను. భయం వేసింది. హాస్పిటల్లో చేరాం. వాళ్ళు ఎందుకు పొడిచారు నాన్న? నా కూతురు అడిగింది. దానికి నా దగ్గర సమాధానం లేదు. మొత్తం 29 కేసులు, 25 కేసులు కొట్టేశారు. 2 మర్డర్ కేసులు, 2 అటెంప్ట్ మర్డర్ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అన్ని కేసులు ఎలా సాల్వ్ చేసుకోగలిగారు? ఎమ్మెల్యే గారే దగ్గరుండి అందరినీ పిలిపించారు. కొంతమందికి నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చాను. ప్రాణాలైతే ఇవ్వలేను. కొంతమంది కాళ్ళు పట్టుకోమన్నారు. మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. రే మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. బతుకు పోరా నా కొడక్క. ఇంకొంతమంది నేను నా ప్రాణాలు కావాలన్నా వదిలేస్తామా? వాడు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తామా? వద్దు, వాడి ఊపిరి కావాలి. నా ప్రాణాల కోసం వాళ్ళ క్షమభిక్ష కోసం నేను ఎదురు చూస్తున్నాను సార్. జనాల్ని ఇంత భయపెట్టారు కదా, జనం ఎలా నమ్ముతారు ఇప్పుడు మిమ్మల్ని? ఒక మనిషే నమ్మలేని ఈ రోజుల్లో మాలాంటి రౌడీల్ని ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? ఎనీహో మీ ప్రయత్నం బాగుంది, కానీ మీ పేరు మాత్రం నా దగ్గర వినిపించకుండా చూసుకోండి. వెళ్ళండి. మంచిది. వీడు చూపేంట్రా ఇంత తేడాగా ఉంది. చూడు ట్రాక్ రికార్డ్ ఎట్టు వెళ్దు. 6 మర్డర్లు, 8 కిడ్నాపులు, 4 అటెంప్ట్ మర్డర్లు, గత 4 సంవత్సరాల నుంచి దాదాపుగా 20 సెటిల్మెంట్ కేసులు. ట్రాక్ రికార్డ్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఎన్ని కోట్లు సంపాదించావేంటి? బాగానే సంపాదించాడు. బయటికి వెళ్తే ఎవడు చంపుతాడోనని 24 గంటలు ఇంట్లోనే దాక్కునేంత భయాన్ని సంపాదించాడు. నాకు బతకడానికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది, నీలాంటి వాడిని చంపడానికి గన్స్ ఇస్తుంది. నీకేది కావాలో నేనేది వాడాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్థమైందా? పో. చెప్పింది అర్థమైందిగా. లారా ఇంటర్ స్టేట్ సెకండ్. ఇప్పుడిప్పుడే సెటిల్మెంట్లకు అలవాటు పడుతున్నావు, అవునా? సెటిల్మెంట్ అంటే ఒకరిని సమస్య నుంచి బయటపడేసి బతుకుదారి చూపించడం. మరి నువ్వేంట్రా, వాడెవడికో బతుకుదారి చూపిస్తూ నువ్వు చావుదారి వెతుకుంటున్నావు. మరి నీ సెటిల్మెంట్ ఎవడు చేస్తాడరా? సార్ రాజు సార్. ఎంపీ ఎవడరా? ఎంపీ ఎవడో? సార్ అది కాదు సార్. ఎంపీ గురించి అడిగితే ఎంపీ గురించి మాత్రమే చెప్పు. వీని లాస్ట్కి తీసుకురండి. సార్ పదా. ఇప్పుడు నీకు నేనేం చెప్పినా అర్థం కాదు. నీకు అర్థమయ్యే టైంకి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావో కూడా నాకు తెలుసు. పొరపాట్లు చేయడం తప్పు కాదు, దాన్ని అలవాటు చేసుకోవడమే నేరం. నీకు 4 నెలలు టైం ఇస్తున్నాను. ఇదే రిపీట్ చేసేవనుకో 4 నిమిషాలు కూడా టైం ఇవ్వను. అర్థమైందా? ఓ. ఎం లీలా ప్రసాద్ అలియాస్ ఎమ్మెల్పీ. సార్ ఏంటి ఎమ్మెల్పీ గారు మంచి జోరు మీద ఉన్నట్టున్నారు?
పెళ్ళిళ్ళు చేస్తున్నారంట, ధర్నాలు చేస్తున్నారంట, సెటిల్మెంట్ చేస్తున్నారంట. ఆ? ఎమ్మెల్యే అవుతాడేమో. మేరా భారత్ మహాన్, జై ఆంధ్ర, జై తెలంగాణ. ఎమ్మెల్పీ అన్న వస్తాడు కదరా, వెయిట్ చేద్దాం. నాకు తెలిసి ఆయన కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. 1 2 3 గట్టిగా. అన్నా మా ఎమ్మెల్పీ అని ఇంకా రావట్లేదేంటన్నా? అరే వస్తాడ్రా. 33 34 35 36 వ్యాపిస్తావా? అవును సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. అన్నా మా అన్న ఇంకా రావట్లేదన్నా. అరే బాబు వస్తాడ్రా, లోపల ఏం కొట్టట్లేదు మీ సార్ని. స్టార్ట్. 1 ఒకటా? ఏమండి 37 కదా? మధ్యలో ఆపేస్తే మొదటి నుంచి లెక్కేస్తామని చెప్పామా? అయ్యా మీకు మీ తోలు పెట్టుకోదన్నవయ్యా. ఇక నుంచి మీరేం చెబితే చేస్తానయ్యా. చూడు, ఇక నుంచి మనం ఎప్పుడు కలిసినా ఇలాగే కలుస్తాం. డిసైడ్ చేసుకో. నువ్వు నన్ను కలవడమా, బయటికెళ్ళి లారాని కలవడమా, నువ్వే డిసైడ్ చేసుకో. అన్నా ఏమన్నాడు? తమ్ముడు, నేను చెప్పే వరకు మీరెవ్వరూ నా టచ్లోకి రావద్దు. ఫోన్ చేయొద్దు, మెసేజ్ పంపించొద్దు, వాట్సాప్లోకి రావద్దు, పలకరించడానికి రావద్దు. లవ్ యూ రాజా. ఆ ఏసీపీ యాజ్ ఏ పర్సన్ మంచివాడా చెడ్డవాడా అనేది మనకు అనవసరం. ఇప్పటికి 8 చోట్ల పనిచేశాడు. చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది. అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీడర్స్ పై ఉక్కుపాదం మోపారు. రాత్రి 10 గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని హుకుం జారీ చేశారు. ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు. మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం. కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది. సిటీలో రౌడీ షీటర్స్ అందరూ ఏసీపీ సిన్సియారిటీని నమ్మి వెనక్కు తగ్గారు. ఒక్క లారా తప్ప. కాల్ చేయి. నా డబ్బులు అన్నా ఎంత చెప్పారు నీకు? ఇవ్వనంటున్నాడు. మళ్ళీ చేయి. సరే కట్ చేశాడు. మొత్తం 4 లక్షలన్నా. నా డబ్బులు ఇవ్వు. ఇందాకేదో చెప్తున్నావు. అదే అన్న బాలి గురించి. అన్నా అతని డబ్బులు అతనికి ఇచ్చే. నీతో ఏమన్నాడు? అన్నా తేడా వస్తే మీ నాన్నకి బదులు నేను వేస్తాం సెల్లో. హలో, గొడవనా? నీకు చెబితే అర్థం కావట్లేదా? ఆ సరే నన్ను ఎందుకు కొట్టావు? ఆ ఏసీపీకి తెలిస్తే నిన్ను వదులుతాడు అనుకుంటున్నావు? అరెస్ట్ చేస్తే చేసుకొని మనం చూసుకుందాం. ఏంటి నువ్వు నేను చూసుకునేది? నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ ఎస్ఐ లాంటి అవినీతి పరుడు కాదు. ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే 1/2 గంటలో ఆ సైరన్ గాని కొట్టిన విషయం నీతో చెప్పిస్తాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అది చేసే ముందు అడగాలి. 4 రోజులు అక్కడ కనబడి దాక్కోండి. అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేం. నేను ఫోన్ చేసేంత వరకు బయటికి రాకండి. జరుగు. సార్, ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాని తీసుకుని వచ్చాడు. కొట్టిందెవరు? లారా. పట్టుకోండి. రేమా, నేను ఒక 4 రోజులు సిటీ అవుట్స్కట్స్లో ఉంటున్నాను. ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి. ఓకేనా? అర్థమైందా? అర్థం అవ్వట్లేదా నీకు? సిన్సియర్ అని చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు? చూడలేదా? వీడు అలాంటి ఒక పోలీసే. కొత్తలో వచ్చినప్పుడు అందరూ ఇలాగే నటిస్తారు.
ఒక్క 6 నెలలు చూడు, 6 నెలలు చూడు, అప్పుడు అర్థమవుతుంది. ఇంతేనా? జీవితాంతం ఇలాగే ఉంటావా? తప్పించుకుంటూ తిరుగుతావా? నేను వెళ్తాను. వాళ్ళని వదిలేయండి, నేను వస్తాను. సార్, మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్. ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు. ఎలా ఉన్నావు? పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా, అందుకే కొంచెం లేట్ అయింది. ఎమ్మెల్యే సగం ఆస్తులు సైరన్ పేరు మీద ఉన్నాయి. సైరన్ ఆయనకు బినామీ సార్. ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు. మీరు కేసుని కేసులా చూస్తారు, సైరన్ అరెస్ట్ చేస్తారు. అదే జరిగితే నిన్ను పాలిటిక్స్లోకి తీసుకురావడం కష్టం అవుతుంది. ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారాగాడి సంగతి తేలుతాం. వస్తాను సార్. టేక్ కేర్, నేను చూసుకుంటాను. అన్నా, మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకాని వాళ్ళ కనబడుతున్నాం. వాడిని వదిలేస్తే ఇలానే ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. వాడికి గట్టిగా అటాక్ ఇస్తేనే మన జోలికి రాకుండా ఉంటాడన్నా. బాలరాజు, తెలివైన వాణ్ణి నమ్మకంతో కొట్టాలి, తెగించిన వాణ్ణి అదును చూసి కొట్టాలి. మనకి ఒక అవకాశం వస్తుంది. సార్, వీడిని డీల్ చేయడం ఇలా కాదు సార్, పంపించేయండి. సార్, అందరూ వచ్చేసారు సార్. రేయ్, మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా? తీసుకెళ్లి బోన్లు పెడతాం సార్. మరి మీరంతా ఎందుకురా లారాతో తిరుగుతున్నారు? వాడు జంతువులా మారి జనాల్ని భయపెడుతుంటే వాడికి దూరంగా ఉండాల్సింది పోయి మీరు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? కూర్చోబెట్టి బీర్లు దాపుతున్నారా బార్లో? మేము లారాతోనే ఉంటాం, లారా కోసం చస్తాం అని మీలో ఎవడైనా ఉంటే రండ్రా ముందుకి. ఇంకోసారి మీరు వాడితో తిరిగినట్టు కనిపించినా, మీరు వాడితో కనపడినా, ఆఖరికి వాడి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా మీ అందరి మీద రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. వాడిని మళ్ళీ మీ బార్లో చూసినా, మీ బార్లో కూర్చోబెట్టినా మీ బార్ సీజ్ అయిపోతుంది. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. నాతో పాటు మీరు కూడా జనానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. బాబు నమస్తే. మీ పనిలో మీరు ఉండండి. ఎవరన్నా అడిగితే ఈ వెనుక లారా ఉన్నాడని చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ. బాబు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం. ఆ ఏసీపీ వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. మొన్న మా అన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట. ఈ బారు నీ అడ్డాగా మార్చుకున్నావంట. దయచేసి ఆయన ఉన్నంతకాలం ఏమి అనుకోవద్దు, ఈ బార్కి రావద్దు. లారా, అది కాదురా, అది కాదురా. నాతోరా. అరే లారా, ఆగరా, నా మాట వినరా. ఆ ఏసీపీతో గొడవలొద్దురా. ఆ ఏసీపీ గారు మిమ్మల్ని భయపెట్టాడు కదా, ఇప్పుడు నేను వాడిని భయపెడతా. చూపిస్తారా? చేసినట్టున్నాడు.
లారా, నాతో తిరగద్దన్న వాళ్ళని బెదిరించావు కదా, నీ టార్గెట్ నేనే కదా, అందుకే నీ కోసం సెంటర్లో వెయిట్ చేస్తున్నా. వచ్చి నువ్వు నన్ను భయపెడతావో నేను నిన్ను భయపెడతానో చూసుకుందాం. తమ్ముటేరా. శివ సార్ బండిది. నీకు దండం పెడతా రారా. ఆ ఏసీపీకి ఫోన్ చేసి సెంటర్కి రమ్మని సవాల్ చేశాడు రా వీడు. ఏంట్రా ఇది? రారా వెళ్దాం. కాళ్ళు పట్టుకుంటా పదరా. వెళ్దాంరా. నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది? అసలు ఎవడ్రా నువ్వు? 5,000 కోసం 10,000 కోసం కక్కుర్తి పడతావు. ఎక్కడ డబ్బులు వస్తావు ట్రాన్స్ఫర్లు చేయించుకుంటావు. నువ్వేంట్రా మమ్మల్ని భయపెట్టేది? బెదిరిస్తావా? దా దా నన్ను బెదిరించి దా దా దా. ఈడితో ఏంటి సార్ మాటలో? స్టేషన్కి లాక్కెళ్ళి కుమ్మేద్దాం. దానికే నేను కూడా వెయిట్ చేస్తుంది. దా తమ్మున్న మగాడవడ రండ్రా లోపలికి. వెహికల్స్ రెడీగా ఉన్నాయా? రెడీ సార్. చెక్ చేశారా? సార్ ఓకే సార్. ఓకే సార్. లారా, వయసులో ఉన్నావు, బోలెడు భవిష్యత్తు ఉంది నీకు. వాళ్ళు ఎలాగైనా నేను ఇరికించి నీ చాప్టర్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి తప్పించి పారిపో. పెద్దవాడిగా నేను నీకు ఇచ్చే సలహా ఇదే, వెళ్ళిపోయిపో. ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి, లేదంటే మనకు చాలా కష్టం అవుతుంది సార్. Gun down. Guns down. Are you okay? Ramesh, are you okay? Are you okay? Okay. Okay, sir. వాడు రిలేటెడ్ చేసి తప్పు చేశాం సార్. లేదండి, వాడికి పోలీసులు అంటే భయం లేదు. ఇప్పుడు వచ్చింది, నాకు కావాల్సింది కూడా అదే. నిన్న రాత్రి ఏసీపీ రాజేంద్రతో గొడవపడిన లారా అలియాస్ పవన్ కుమార్ అనే వ్యక్తి ఎన్కౌంటర్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందో వాళ్ళ ఫ్రెండ్స్ అడిగి కనుక్కుందాం. మా కేసీపీ గారంటే గౌరవం ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది. అయినా కూడా లారాని చూపించే వారికి ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. కమిషనర్ గారు వస్తున్నారు, తప్పండి. సార్ లారాని ఎన్కౌంటర్ చేశారని అందరూ అంటున్నారు. అవునా? లారా డెడ్ బాడీ ఎక్కడ చూసావు నువ్వు? మీ సమాధానం కరెక్ట్గా లేదు సార్. ముందు నువ్వు క్వశ్చన్ కరెక్ట్గా వేయడం నేర్చుకో. మంచి క్వశ్చన్స్కి మంచి సమాధానాలు వస్తాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదే అప్పటి నుంచి చూసావా, అప్పుడే అభిమానులు తయారయ్యారు. నేను చెప్పానా ఈ రౌడీస్తో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని? రేపొద్దు నా లారాగాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే అది నీ మీదకి వస్తుంది. పోలీస్ జాబ్ అంటేనే రిస్క్ కదా సార్. హలో లారా,
నా పేరు లారా. రాత్రి పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయబోతే తప్పించుకున్నాను. సరే, ఎన్కౌంటర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే అసలు పోలీస్ డ్యూటీ అంటే ఏంటి? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించాలి. వాళ్ళ నేరం రుజువైతే కోర్టే వాళ్ళని శిక్షిస్తుంది. కానీ ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఇలా జరుగుతుందా? లేదు, అలా జరగట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? నేను చెప్తాను. పోలీసులకి నిజానిజాలతో పనే లేదు. మన దగ్గర డబ్బుంటే పోలీసు మనకు అమ్ముడుకోవడానికి రెడీగా ఉంటాడు. మన దగ్గర పలుకుబడి ఉంటే మనకు నమస్కారం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం చెప్పిందే రాస్తాడు. దాన్నే మనం ఎఫ్ఐఆర్ అంటాం. ఇక్కడ మనం బతకాలంటే డబ్బైనా ఉండాలి, పలుకుబడైనా ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఎవ్వడేమన్నా పడుండాలి, లేదా వాళ్ళ చేతిలో చావాలి. అంతే. అక్కడ మిస్ అయితే పోలీసులు ఎన్కౌంటర్ చేసేస్తారు. అదే నాకు జరిగింది. ఇది మన పోలీసులు, మన చట్టం. ఇలాంటి పోలీసులు, ఇలాంటి చట్టం మనకు అవసరమా? వాళ్ళు చెప్పాడు కదా, అందుకే నా రూల్స్ నేనే పెట్టుకున్నాను, నా చట్టం నేనే రాసుకున్నాను. దానికి వీళ్ళు పెట్టిన పేరు రౌడీజం సెటిల్మెంట్స్. నిజంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్టేజ్ లో పోలీసులు గనక ఉండి ఉంటే నానంటోడు ఈరోజు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవసరం ఉండేది కాదు. లంచాలు ఇస్తేనే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది, పొలిటికల్ పవర్ ఉంటేనే పోలీసులు పనిచేస్తారు అంటే అలాంటి పోలీసులు, అలాంటి చట్టాలు మాకు అవసరమే లేదు. లేదా? లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందా? ఉంటే చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి లొంగిపోతాను. నిజంగా లంచం తీసుకోకుండా పోలీస్ స్టేషన్ పనిచేసిన రోజు డ్యూటీగా చేసే పోలీస్ వచ్చిన రోజు నేను ఇవన్నీ ఆపేస్తాను. అప్పటిదాకా నేను ఇలాగే ఉంటా. ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను. సార్, వాడిని మీరు తక్కువ అంచనా వేశారు. వాడు దొరికిన చోట వాడిని ఎన్కౌంటర్ చేస్తే సరిపోయేదిగా. సార్, ఇది ఇంతటితో ఆగదు. వాళ్ళని వదిలేస్తే ప్రతి ఒక్కడు సిటీలో ఇలాగే చెలరేగిపోతారు సార్. సార్, ఆ లారాగడ్ విషయంలో నేను రిస్క్ తీసుకుంటాను. మీరు గనక నాకు పర్మిషన్ ఇస్తే ఆ యదవని 2 రోజుల్లో వేసి పారేస్తాను. ఒంటి మీద డ్రెస్, చేతిలో గన్నుంటే ఎన్కౌంటర్ చేస్తావా? ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే ముందు నిన్ను చేయాలి. వాడిని ఎన్కౌంటర్ చేస్తే జనాలు ఏమనుకుంటారో తెలుసా? నువ్వు అమ్ముడు పోయావని రామ్దాస్ లాంటి తప్పు చేస్తే అమ్ముడు పోయేవాడు నాకే న్యాయం చేస్తాడని లారా లాంటి వాడు తప్పు చేస్తున్నాడు. రెండింటికి కారణం నువ్వే తెలుసా? నీలాంటి వాడి వల్లే నేను పోలీసులను నమ్మించడానికి నా సర్వీస్ మొత్తం సరిపోతోంది. ఇంకా డ్యూటీ ఎప్పుడు చేసేది? రాష్ట్రంలో 90,000 మంది పోలీసులు, నెలకు 900 కోట్ల రూపాయల జీతం. ఆఫ్టర్ ఆల్ కూరగాయలు అమ్మే అమ్మాయికి భద్రత లేకుండా పోయింది. ఇది మన పోలీస్ డ్యూటీ. సిన్సియర్గా డ్యూటీ చేస్తే ఏమొస్తుంది సార్? ట్రాన్స్ఫర్స్ తప్ప. లేదా కేసు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మారుస్తారు. ట్రాన్స్ఫర్లకే భయపడితే ఈ ఉద్యోగం ఎందుకు నీకు? నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ప్లేస్లోకి ఇంకో పోలీసే వస్తాడు, పొలిటీషియన్ రాడు. ప్రతి పోలీసు నిజాయితీగా ఉంటే ఎంతమంది నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎంతమంది దగ్గరికి కేసును మారుస్తారు. తప్పు చేసేవాడు అలాగే ఉంటాడు, నిన్ను భయపెడతాడు, డబ్బా చూపిస్తాడు. దేనికి లొంగకపోతేనే డ్రెస్ చేసుకో, లేదంటే ఉద్యోగం మానేసి బ్రోకర్ పని చేసుకో. మనందరి డ్యూటీ క్రైమ్ని పెంచడం కాదు, క్రైమ్ని కంట్రోల్ చేయటం. రామ్దాస్ దగ్గర 2 లక్షలు తీసుకొని లారాని రౌడించేశావు. నీకు 10 లక్షలు ఇస్తా, వాడిని మనిషి చేయి. రాజేంద్ర, మనిషి విమానాన్ని కనిపెట్టాడు, అంతరిక్షాన్ని కూడా కనిపెట్టాడు. దానికంటే ముందు మనిషిలో ద్వేషం, పగ ఉంటాయని, అవి మనిషిని చంపేస్తాయని చెప్పి చట్టాన్ని కూడా కనిపెట్టాడు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జ్ఞానాన్నిస్తాడు, పోలీసులు భద్రతనిస్తారు. ఈ 3 ఉంటేనే మనిషి మనిషిగా బ్రతకగలుగుతాడు. అలాంటి డ్యూటీయే రాజేంద్ర చేస్తున్నాడు. ఇంత బాధ్యతగా మీరు డ్యూటీ చేస్తేనే డిపార్ట్మెంట్లో ఉండండి, లేదంటే మా వల్ల కాదని రిజైన్ చేసి వెళ్ళిపోండి. మీటింగ్ ఈజ్ ఓవర్. చెప్పులారా, బెయిల్ కోసం కాల్ చేశాను. నేను నీకు ఆల్రెడీ చెప్పాను. ఆ ఎస్ఐ కరెక్టెడ్ కాబట్టి మన ఆటలు సాగాయి. ఈ ఏసీపీ సంగతి నీకు ముందు తెలుస్తుంది. ఇంకోసారి నాకు కాల్ చేయి. నువ్వు
నువ్వు డైరెక్ట్గా కోర్టులో లొంగిపోమ్మా, అప్పుడు బెయిల్ అరేంజ్ చేస్తాను. ఈ లోపు నువ్వు పోలీసులు దొరకకుండా కొంచెం జాగ్రత్త పడమ్మా. వాళ్ళని వదిలేద్దాం సార్, వాడు గ్యారంటీగా కోర్టులో లొంగిపోతాడు. వాడేమనుకుంటున్నాడో మనకు అనవసరం. మన పద్ధతిలో టైట్ చేస్తేనే వాడు మన దారికి వస్తాడు. లారా అనేవాడు ఎక్కడున్నాడో చెప్పకపోయారో మీకు 3rd డిగ్రీ అరా. శివ 3rd డిగ్రీ రెడీ చేయి. రేయ్, లే. చెప్పు. సార్ మా ఎమ్మెల్పీ అన్నకి లారా డీటెయిల్స్ తెలుసు సార్. అన్నా నిజంగా లారా ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. కనకదుర్గమ్మ అమ్మవారి మీద ఒట్టు సార్, కావాలంటే నిప్పుల మీద నడుస్తాను సార్. నేను నిప్పుల మీద నడవటం ఏంట్రా? నిజం చెప్తే నిప్పుల మీద నడిచినా ఏం కాదు సార్, కొంచెం కూడా కాలేదు సార్. నేను రెడీ సార్. ఇప్పుడు నీకోసం నిప్పులు ఎక్కడ తెమ్మంటావు? క్రికెట్ చూస్తావా? చూస్తాను సార్, బాగా ఇష్టం సార్ నాకు. మ్యాచ్ జరుగుతోంది. అవును సార్. వికెట్ పడే వరకు గుంజిల్ది. నొప్పి లేకపోతే నువ్వు చెప్పేదంతా నమ్ముతా. సార్ టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుడ్డు తీయాలా సార్? ఆడేవాడెవడు? అజింక్య రహానే సార్. వాడు 3 రోజులు కూడా అవుట్ అవ్వడు సార్. టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుడ్డు తీస్తే చచ్చిపోతాను సార్. అందుకే కదా గుంజీలు తీయమంటోంది. ఎరా ఎవర్రా నా పేరు చెప్పింది? దీని వరకు ఏమన్నా విజయవాడలో ఆపోజిట్ గ్రూప్ వస్తావేమన్నా ఉందా? 3rd డిగ్రీ అంటే భయం వేసి నీ పేరు చెప్పేసా అన్నా. 3rd డిగ్రీ అంటే అని పేరు చెప్పేస్తావా? ఏదో కంగారులో చెప్పామన్నా. పానీ మనాడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా. మాకు తెలియదన్నా. తెలీదా మీకు? తెలియదన్నా. ఎరా మీకు ఎవరికి తెలీదా? ఎంత కట్టుబాటుతో ఉన్నారా? ఒరే, రాజకీయాలకు రాబోయే నాలాంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు ఎవరిని నమ్ముకోవాలంటే ప్రజల్ని నమ్ముకోవాలి, కార్యకర్తల్ని నమ్ముకోవాలి, డబ్బుల్ని నమ్ముకోవచ్చు. పోయి మీలాంటి రౌడీ నా కొడుకులు మాత్రం